कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे श्रीरङ्गनायकी। कुत्तुविळक्केरिय कोट्टुक्काल कट्टिल मेल मेत्तेன்ற பஞ்சசயனத்தின் மேலேறி குத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்துக் கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலெழவொட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாற்ற கிள்ளையாள் தத்துவமன்றோ தகவேலோரெంబావాయ్. తిరుప్పావై పాసుర భావము. నందుని ఇంటికి వచ్చే గోదాదేవి గోపికలు. నందుని కోడలు తన చెలిని లేపుతూ ఉంది కృష్ణుని సేవకు. చెలి, నీలాదేవి మేలుకో, మదపుటేనుగులు కలవాడు గజరాజ పోషక నందగోపాల. చాలా భుజబలుడు నందుని కోడలా నీలాదేవి మేలుకో, కొప్పున విరులు గుమగుమలు జల్లే విరిబోని నీలవేణి నీవే. మూసి ఉన్న తలుపులు తెరువ గడియ తీయము నీలాదేవి. ఓ సఖి, నలువంకల కోళ్లు తిరిగేను, మాధవీలతల కొమ్మల సందుల కోయిలలు కమ్మగా పాడే. తెల్లవారిపోయలేవమ్మా, ఉషోదయ వేళ పక్షుల పాటలు విని పడక వీడకున్నావే. వల్లభుడు శ్రీకృష్ణుని నామములు కీర్తింపవచ్చాము, మేలుకో. నిద్రలోనూ వదలక నీవు క్రీడార్త కందుకమును పట్టుకునియే నిద్రించేవే చెలి. పాడుకుందాంలేవే చెలి, శ్రీధర గోవింద రాధా మనోహర వల్లభుని దివ్యనామాన్ని నోరారా పాడంగా లేవే చెలి. పాడుతూ వెళదాం ఓ సఖి. అందము కులుకుచు కరముల గాజులు గల్లుమన గలగలలాడగా చప్పుడు చేయ ఎర్ర తామరల చేతుల తలుపు తెరువు. తల్లిదండ్రుల అన్నదమ్ముల పిలిచిన ఫలం ఏముంది? సర్వోత్తముడు దామోదరుని ప్రార్థన చేయపోదాము. అచ్చంగా మా పల్లె ప్రేపల్లె అంట. పల్లెలోని ఉషోదయములు మా పల్లెలో అగుపించినంట. శ్రీ విల్లిపుత్తూరు కృష్ణవాసం. ఈ పాశ్రములో గోదాదేవి నందుని ఇంటికి వచ్చి మదగజములు కలవాడు చెక్కు చెదరని భుజబల కలవాడు అగు నందుని యొక్క కోడలా, సుగంధము విరజమ్ము కొప్పు కలదానా అని నీలాదేవిని లేపుతుంది. తెల్లవారిపోయింది. ఉదయం పూట కోళ్లు నలవంకల తిరుగుతున్నాయని, గుబురుగా పెరిగిన మాధవీలత పొదలలో కోకిలలు కమ్మగా పాడుతున్నాయని, ఉషోదయ వేళ పక్షుల పాటల సందడి గురించి చెబుతూ ఇంకా పడక వీడుకున్నావే. వల్లభుడు అనగా శ్రీకృష్ణుని దివ్యమైన నామములు కీర్తింపవచ్చితిమి అని, నీలాదేవి చేతులు అందంగా ఎర్ర తామరల వలె ఉన్నాయని, వాటితో గలగలా చప్పుడు చేస్తూ తలుపులు తెరవమని చెబుతుంది గోదాదేవి. గోదాదేవి దివ్య చరణాలే శరణం.